గుర్తించాలి 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 డ్రైవర్ ఐక్యత డ్రైవర్ ఐక్యత. అందరికీ నమస్తే. నా పేరు ఎస్ అన్వర్ బాషా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, అలాగే సౌత్ ఇండియా ప్రెసిడెంట్. విషయం ఏమంటే, డ్రైవర్ జోడో యాత్ర సందర్భంగా కర్నూలు జిల్లాలో ఉన్న యమునూరుకి రావడం జరిగింది. ఇక్కడ డ్రైవర్లందరినీ కలిసి యూనిటీ కావాలి, మనం యూనిట్ అయితేనే మన సమస్యలు తీర్చుకోగలుగుతాం, మన గుర్తింపు సాధించుకోగలుగుతామనే విషయం గురించి ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. మళ్ళీ ప్రభుత్వం ముందర ఒక 4 డిమాండ్స్, అంటే దాదాపుగా 18 డిమాండ్స్ ఉన్నాయి. అవి మన విలేకరు సోదరులకి, మీడియా మిత్రులకు ఇస్తాను. ముఖ్యంగా మాకు కావాల్సింది డ్రైవర్స్ డే, అలాగే డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, అలాగే డ్రైవర్ కాలనీ, అలాగే చనిపోయిన డ్రైవర్లకి 20 లక్షల రూపాయలు, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న డ్రైవర్లకి ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము వీడియో ముఖాంతరం డిమాండ్ చేస్తున్నాం. అనేక డిమాండ్స్ ఉన్నాయి మావి. మళ్ళీ ఈ డిమాండ్స్ అన్నీ కూడా ఇవ్వాలని మరీ కోరుతున్నాం. ఇవ్వలేని పక్షాన మేము చలో రాజధాని అనే పిలిపియడం జరుగుతుంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లందరూ కూడా రాజధానికి వెళ్ళి అక్కడున్న రాజకీయ నాయకులతో తాడో పేరో తేల్చుకొని మేము సాధించుకొని వస్తామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా డ్రైవర్లకు విశ్రాంతి గదులు, హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పెద్ద పట్టణాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఇవ్వాలని. ఎందుకంటే చాలామంది డ్రైవర్లు బండ్లలో నిద్రపోవడం కారణంతో సరైన యాక్సిడెంట్ జరగగా, ఊపిరి ఆడగా చాలామంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అలాగే రోడ్ల మీద చాలా ప్రమాదాలు జరిగే కారణం ముఖ్యం ఇదే. మళ్ళీ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని మరీ కోరుకుంటున్నాను. ఈ విషయం అందరికీ మరొకసారి నమస్తే. జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.